లాక్డౌన్ అనేది కరోనా అనేది మాకు చాలా బాగా ఉపయోగపడింది అని అర్థం. అంటే మరి మేము ఎన్నిసార్లు సాధన చేస్తే మేము 10/10 కి అంతగా సమయంలో ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ క్లాసెస్ విని మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేసుకుని ఇలా మేము ఎక్కువసార్లు రివిజన్ చేసాము. ఇలా ఎక్కువసార్లు రివిజన్ చేయడం వల్ల మాకు గ్రాస్పింగ్ పవర్ అనేది పెరిగింది, అంటే ఆలోచన శక్తి పెరిగింది. మేము పదే పదే ఒక లెసన్ ని ఎక్కువసార్లు రివిజన్ చేయడం వల్ల మాకు ఒక క్వశ్చన్ రాగానే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇది అని మాకు ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి గల కారణమైనటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి గారికి, డిఓ గారికి, మా ప్రధానోపాధ్యాయులు గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే మరి ఈ లాక్డౌన్ సమయంలో కరోనా కారణంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ జరగడం, అసలు మేము లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే కూర్చొని 10th క్లాస్ పరీక్షలకి మేము లెసన్స్ ద్వారా ప్రిపేర్ అవుతూ ఉన్నాం. అయితే మరి మాలో ఒక భయాందోళన కలిగింది. ఏంటంటే ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా అనే ఒక భయాందోళన. అయితే మరి భయాందోళన నుంచి నిరుత్సాహంతో మేము అసలుకి ఖచ్చితంగా అంటే క్లారిటీగా మేము ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం కూడా. సో ఈ సమయంలో మరి గవర్నమెంట్ వారు 10th క్లాస్ ఈజ్ ద బేస్ ఆఫ్ హైయర్ స్టాండర్డ్స్ అంటారు. అయితే బిల్డింగ్ అనేది పునాది అనేది గట్టిగా ఉంటేనే మనకి బిల్డింగ్ అనేది చాలా కాలం నిలిచి ఉంటుంది. సో అందుకే 10వ తరగతి వాళ్ళు నిరుత్సాహపడకుండా టెలికమ్యూనికేషన్స్ ద్వారా గవర్నమెంట్ వారు ఆన్లైన్ క్లాసెస్ అనేవి 10వ తరగతి వారికి చెప్తూ ఉన్నారు. దీనికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, మా విద్యార్థులందరూ కూడా ఎంతగానో సంతోషిస్తున్నాం. ఎందుకంటే దీనివల్ల మాకు ఎన్నో ప్రయోజనాలు కలిగాయి కూడా. తర్వాత దీనికి ఆన్లైన్ ద్వారా అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆన్లైన్ క్లాసెస్ అనేవి 10వ తరగతి వాళ్ళకి పెట్టడం అనేది ఏపీలో మొదటిసారిగా జరిగింది. అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే డిపార్ట్మెంట్ మొత్తానికి, అలాగే సప్తగిరి ఛానల్స్, రేడియోస్ వాటికి వీళ్ళందరికీ కూడా నేను మా విద్యార్థుల తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే మాకు విద్యార్థులకి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలిగినాయి అనేవి నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మేము ఒక ఇంట్లోనే ఒక హోమ్ స్కూల్ వాతావరణాన్ని నిర్మించుకున్నాము. అంటే ఈ టీవీస్ లో, రేడియోస్ లో, టీవీస్ లో అయితే సప్తగిరి, దూరదర్శన్ ఛానల్స్ లో విద్యామృతం అనే ఒక పేరుతో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఉదయం పూట 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం పూట 4 గంటల నుంచి 5 గంటల వరకు రోజుకొచ్చి 2 సబ్జెక్ట్స్ కాడికి 10th క్లాస్ వాళ్ళకి లెసన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా దీన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు కూడా. అలాగే రేడియోలో కూడా నిర్దిష్టమైన సమయంలో వీటిని పిల్లలకి చెప్తూ ఉన్నారు. వీటిని మేమందరం విద్యార్థులందరం కూడా ప్రతి ఒక్కళ్ళు వీటిని వినియోగించుకుంటున్నాం. ఇవి మాకు ఎలా ఉపయోగపడ్డాయి అని అంటే, ఒక హోమ్ స్కూల్ వాతావరణాన్ని మేము నిర్మించుకున్నాం. అంటే టీవీస్ కానీ, రేడియోస్ కానీ మా ముందు, అంటే అవి వచ్చే టైంకి మేము అక్కడ కూర్చొని వాటి ముందు కూర్చొని ఒక టీచర్ ఎలా కూర్చుంటే, ఒక స్టూడెంట్స్ ఎలా కూర్చుంటారు, మేము కూడా అలాగే కూర్చొని ఒక పెన్ను పుస్తకాన్ని చేతులు పెట్టుకొని వాళ్ళు చెప్పేటువంటి లెసన్స్ కానీ, ఎక్స్పెరిమెంట్స్ కానీ వాటన్నిటిని వింటూ మాకు కావాల్సినటువంటి పాయింట్స్ మేము నోట్ చేసుకుంటూ ఎగ్జామ్స్ కి మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాము. త్వరలోనే మాకు ఎగ్జామ్స్ కూడా విద్యామృతం విద్యా కలిసి దాని గురించి దేవి సుప్రియ. I am Mr. Vandanam, secondary grade teacher working in FEUP school, Ogunnayapalam, sir, Guntur Rural Mandal. First, as a secondary grade teacher in government sector, I extend my sincere and heartful thanks to our CM sir for taking this bold and democratic step of implementing English medium in the government sector from the next academic year, sir. This is for the benefit of the poor people, particularly SC, SC and SC minorities. Sir, regarding to me, I am completely from rural background, from Nijapatnam, sir. And all my studies are in Telugu medium. In this month, this year January, I was not like this, sir. Though I completed my degree and studied English as one of the subjects, I was unable to deliver at least a few sentences in English.
But now, after receiving the training program, which was given in February, like this, sir, I am standing before you to express my words and views regarding to English in English language, sir. The training was excellently designed, sir, and completely activity based. This training, I am telling you on behalf of all of the secondary grade teachers of Guntur district, sir, that changed the entire attitude of the teacher communities, sir. Before that, many teachers think like me that we are not able to cope up with English medium. How it is possible? We are all from Telugu medium background. Is it possible? Like that, so many discussions were there among us. But after receiving this training, we are confident enough to deliver lessons in English medium for the benefit of the students. This is my real life experience just within 2 training classes. Webinar classes are also very much useful for us, sir. In webinar classes, we were given so much of guidance by the experts regarding to classroom management and 21st century skills. All these things are discussed. Those are very much useful to us, and we are eagerly waiting for the next coming academic year, sir. Thank you, Manana. ఫస్ట్ రౌండ్ ట్రైనింగ్ కేఆర్పీస్తో విజయవాడలో ఏర్పాటు చేసి తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రైనింగ్స్ ఏర్పాటు చేశారు. ఆల్మోస్ట్ 8,000 టీచర్స్ మనకి ఈరోజు జిల్లాలో ట్రైన్ అప్ అయ్యారు. వాళ్ళందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నెక్స్ట్ వీక్ మేము ఖచ్చితంగా చాలా చక్కగా ఈ పథకాన్ని మీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అమలు చేద్దామని. అందులో మన కేఆర్పీ ఉన్నారు, అభిగే అండ్ వందనం, ఇద్దరు జస్ట్ ఒకసారి ఒక 2 minutes వాళ్ళు ఏం చేశారన్నది. ఒక టీచర్ వందనం గారు, మీరు ఏం నేర్చుకున్నారు, మీ భయం ఎలా పోయింది ఏంటి చెప్పవలసిందో కోరుతున్నాను. డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంది. గుడ్. చిన్న వినపం అంటే ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. మనం ఒక్క రోజులో ఇట్లా చెప్తే పిల్లలు అందుకుంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఉంటే మన విద్యార్థులు ఏ విధంగా ఒకసారి ఊహించుకున్నారు. ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ మీడియం పెట్టడం చాలా సరైనటువంటి నిర్ణయం, గవర్నమెంట్ తీసుకున్న సరైన నిర్ణయం. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ టీచర్ నేను చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా సరైన నిర్ణయంతో భవిష్యత్తులో మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సార్ లాంటి ఆఫీసర్లు పక్కన మనం కూర్చోవాలి అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉంటేనే బాగుంటుందని చెప్పేసి పేరెంట్స్ తరఫున ఒక టీచర్గా నేను తెలియజేస్తున్నాను. అందరికీ Hi Anita. Hello friends. What is going on? Why are you here? We have come to attend the launching of Ma Palana Mi Suchana programs by our Honorable Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy Garu. What does Mana Palana Mi Suchana means? Taking parent committee advices for educational administration. It's interesting. Let me go. What schemes are going in your government schools? Ammavadi, Jagananna Goru Mudda, Jagananna Vidya Kanuka, Nadu Nedu, and also introducing English medium in government schools. Jagananna Goru Mudda? It sounds strange. What is it? It is the menu provided in government schools. What is that menu? Chickpea, egg, vegetable rice, khichdi and so on. Wow, what a nutritious diet. Yeah, all these are provided during lockdown and summer holidays also. Yeah, our dear mama is kind to us. He is our real man mama. Then, what about Ammavadi? It is the financial support given to all mothers in AP state. That's fantastic. Please tell me the Jagananna Vidya Kanuka. It is providing textbooks, notebooks, uniform, bag, tie, belt, shoe, etc. to all our children in government school. That's great. Then what? Nadu Nedu program. It's providing
all facilities to all our school. Oh, it's amazing. Never before and ever after we have heard all this. I do want to join your school. That's nice. You are most welcome. Okay, let's go home. తల్లి నీ పేరేంటి? Anita. అనిత ఏ స్కూలు? MBPS school. ఏ ఊరు? Kumul. కోమూరు. నాయన నువ్వు? మా కేచరన్ నువ్వు ఫిఫ్త్ క్లాసేనా? నువ్వు ఓ నువ్వేం చదువుతావు తల్లి? నువ్వు ఫిఫ్త్ క్లాసే. నువ్వు కూడా తీసుకులా? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీరు ఇంగ్లీషు? నిన్నటి నుంచి. పిల్లలు చెప్పింది వాస్తవం అండి. నేను డిఓ మేడం గారు నాకు చెప్పారు. స్కూల్ నుంచి వచ్చారు. ఇంగ్లీష్ నెక్స్ట్ ఇయర్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళ పిల్లలు ఎవరు కూడా అనే వాళ్ళ పిల్లలు ఎవరు తెలుగు మీడియం చదివించట్లేదండి. అనే వాళ్ళ పిల్లలు ఎవరు తెలుగు మీడియం చదివి తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది. మన భాష మనం ఎప్పుడూ మర్చిపోలేము. మన ఇంట్లో మాట్లాడుతున్న తెలుగే మన భాషను మనం ఎప్పటికీ మర్చిపోము. మన భాష మనం ఉంటుంది, మన భాష మనం పట్టు. కాకపోతే మన పిల్లల భవిష్యత్తు మాత్రం ఇంగ్లీష్ మీద ఆధారపడి ఉంది. బయటకి ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ వరల్డ్ వైడ్ లాంగ్వేజ్ కాబట్టి దాంట్లో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మాట్లాడకపోవడం వల్ల జాబ్ ఇవ్వండి. మా తమ్ముళ్ళు మా అమ్మయ్య గారి పిల్లలు అన్ఎంప్లాయ్మెంట్ తో ఉన్నారు. కారణం ఏంటంటే సరైన సోర్స్ లో వాళ్ళు చిన్నప్పటి నుంచి బేసిక్స్ పోలేదు. ఇప్పుడు వీళ్ళకి 6వ తరగతి నుంచి 10th క్లాస్ ఎలా మాట్లాడుతున్నారు, అదే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంకా వాళ్ళు ఎవ్రీథింగ్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చేస్తారు అని చెప్పి మనం తెలుగు మర్చిపోతారు అనుకోకూడదండి. చాలా తప్పు. తెలుగు మనం రోజు ఇంట్లో మాట్లాడుతున్న తెలుగే. మనం సబ్జెక్ట్ 10th క్లాస్ తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు భాషకున్న పట్టు ఎప్పటికీ తగ్గదు. తెలుగు అనే తెలుగుదే. అలాగే మన పిల్లల భవిష్యత్తు ఇంగ్లీష్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేది తప్పనిసరి మస్ట్ షుడ్. అనేవాళ్ళు ఎవరు కూడా హృదయపూర్వకంగా అంటలేదని నేను అనుకుంటున్నాను. అంటే దాదాపుగా ఒక 15 years నుంచి అబ్జర్వేషన్ లో ఉన్నాను. ఎందుకంటే మా తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక తమ్ముడు MBA చదివాడు, ఒక తమ్ముడు MTech అయిపోయింది. కానీ ఎవరు జాబ్ పట్టలేదు. జాబ్ అనేది ఫెయిల్ అవుతుంది, ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతున్నారు. మా అన్నయ్య గారి అమ్మాయి కూడా EC BTech అయిపోయింది, కానీ జాబ్ లేదు. మొత్తానికి ఇంకా ఖాళీగా ఉంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇంగ్లీష్ లో సరైన నాలెడ్జ్ లేదు. ఏదో పాస్ అవుతున్నారు, ఫస్ట్ క్లాస్ లోనే పాస్ అవుతున్నారు, కానీ జాబ్ మాత్రం గెయిన్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి బేసిక్ లెవెల్లో ఇంగ్లీష్ మీద పట్టు లేదు. అయితే దీనివల్ల చాలా సఫర్ అవుతున్నాము. దీని గురించి నేను నా పిల్లల పరిస్థితి రాకూడదని 2 సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నాను. అయితే 6వ తరగతి నుంచి వీళ్ళకి తేజస్ని 6వ తరగతి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ మీడియం కండక్ట్ జరుగుతుంది. చాలా సంతోషం వేసింది. చిన్నప్పుడు నేను 1వ తరగతి నుంచి చేర్చాలనే ఆశ, కానీ నేను ఒక అటెండర్గా వర్క్ చేస్తుంటాను. అందువల్ల నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్టి నా పిల్లలు నేను ఇంగ్లీష్ మీడియం చదివించలేకపోయాను. 6వ తరగతి నుంచి గవర్నమెంట్ ఇట్లా ఇంగ్లీష్ మీడియం పెట్టిన వల్ల నాకు చాలా సంతోషం ఇచ్చింది. బిడ్డల్లో ఉత్సాహం ఉంది, వాళ్ళు చదవాలని ఉంది, చదివించలేకపోతున్న వార్త నేను చాలాసార్లు బాధపడ్డాను. అయితే దేవుడి దేవాలయం మరి రాజశేఖర రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెట్టడం, 6వ తరగతి నుంచి పాపని అక్కడ చేర్పించడం. ఇప్పుడు మా పిల్ల మా అన్నయ్య వాళ్ళ మీద అవసరమైతే ఎంఎన్ఐడి లెటర్ రాయించుకోవడం కానీ చాలా సలహా అడగడం జరుగుతుంది. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే 6వ తరగతి ఇంగ్లీష్ చదువుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ లెవెల్గా ఉంది. అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి ఉంటే ఇంకా మెరుగైన విధానంలో ఉంటారని, ఇంకా ఇది చాలా గొప్ప వరం మన ఆంధ్ర రాష్ట్ర స్టూడెంట్స్, చిన్నపిల్లలందరూ కూడా, రాబోయే తరాల వారందరూ కూడా ఇది గొప్ప వరం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మెయిన్గా మన యొక్క విద్య మీద దృష్టి పెట్టి ఇంత లోతైన అవగాహన కలిగి తినే కాడి నుంచి ప్రతిదీ ఎవ్రీథింగ్ ఆయన ఇంతగా ఆలోచిస్తున్నారంటే హృదయపూర్వకంగా ఆయనకి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. ఏ క్లాస్ అవుతుంది? 10th class. So what is your goal in the life? To become an IAS officer. Okay, good. To ఏ క్లాస్ నువ్వు? 10th. ట్రిపుల్ ఐటీ గురించి ఉన్నావా? Yes, sir. చేస్తావు మరి? Yes, sir. ఓకే. Yes, sir. All the best, Ali. Thank you, sir. Today, on
on this auspicious day, I am standing in front of you to share my views, of course most of the students' views, about the implementation of English medium education and its importance and advantages to present students. If we ask anyone what are the basic needs today we need in this competitive world, the very first answer they would say is having a better and quality education. And it is the responsibility of any government to meet the basic needs of people like education, electricity, water, food and shelter. Almost all these have been implemented under many welfare schemes by our young, daring, dashing Chief Minister, Mr. Jagan Mohan Reddy sir. He is developing the state from every corner and helping the people right from farmers to employees, food to rich, and from kids to old people, and from students to teachers, and from farming to industry. He has implemented almost all these Navaratnalu. And our present government has focused more on education. Our Honorable Chief Minister has implemented many remarkable schemes. One of the remarkable scheme is Nadu Nedu. Under this, a new kind is coming out, that is English medium education. Andhra Pradesh is the pioneer in introducing English medium education right from primary level. Our former Chief Minister, Mr. Rajshekhar Reddy sir, have implemented English medium from 6th class to 10th class. Now our beloved Chief Minister is going to implement only English medium from 1st class to 6th class to uplift the marginalized sections of the society and to prepare students to boldly face and stand up to the requirements of the technology-driven world and prepare students to compete with the students from more affluent sections. And we all may get a doubt why it is from primary level. I want to say some reasons to this. If we have given this English medium education from primary level, those students can easily correct their grammatical mistakes. And when they grown up or when they came to their secondary education, they can gain a fluency and proficiency in English. We are blessed as we are Indians. Why I am saying like this? Because right from beginning we are exposed to much languages, and it is easy to all Indians, and all Indians have the capability to learn any language easily. If we have given this from very primary level, and those children have more grasping power at that primary age, so they can easily learn English. And I want to say some more advantages and need to implement this program. We know that English has become lingua franca in many parts of the world, and it is an international language, and it is widely used in business, computers, and it is the main communication language, and it is the second national language for our country. It is itself saying the importance of English in our country and also across the world. All learning sources which are available to students today are available only in English. Many journals, books, articles are publishing in only English. So there is a need and advantage to learn this. Many students are pouring thousands of rupees because of the lack of proficiency in English in coaching centers. But very few students are becoming successful in this. If our government has implemented this, a very poor student can also learn English very fluently without paying a rupee extra for it. And they can learn whether the subjects or anything very easy. If we see the present situation of our country is becoming a developed country, and it is now developing. One of the reasons is service sector. And the service sector is also demanding English fluency from their workers. If our students learn this English very fluently, they can gain more jobs, and our state will become a developed state. And to extend my support to this program or to this scheme, I want to say one more thing, that is democratizing education. English medium education is a dream for a large number of parents in Andhra Pradesh and also in India. They are trying very hard, but they are unable to fulfill their dreams, and SC, ST, BC students are facing so many hurdles because these corporate schools are demanding thousands and lakhs of rupees. And our government step is a democratizing step, as it is turning the dreams of lakhs of parents and teachers into reality. So we have welcomed this prestigious scheme. And our dignitaries has asked me to say some of the suggestions. So we have to consider the words of detractors who are saying that what about the Telugu language. So I want to say some, that is, we have to increase the weightage for Telugu subject, and we have to set up some organizations for the development of Telugu language. And awards should be given for the persons who render these services for the development of Telugu language. And before addressing before implementing this program, we have to address about the training of teachers, and now our government is working on that. And a special teacher should be
appointed for every school to check up or to monitor these activities or schemes in every school. And we have to improve the reading skills of the students. So teachers have to encourage students to go to libraries frequently. So libraries should be provided with more facilities. And one of the things I want to say from my experience is government have to give a diary with all books, because whatever the teacher has given work to them, they have to write in the diary. And on that day they have to bring a sign from their parents, and then the teacher have to check up all these. So then our students can learn more easily and they can become a successful in their classes. And we know that many are saying more are become dropouts if we have bring this English medium. And this diary can put full stop to all this. So we are hoping lights will come in our dark and dim lives. Thank you for giving this great opportunity. Hello, Papa. పిహెచ్ఎస్ కండమంటలో చదువుతున్నాను. తల్లిదండ్రులు జన్మనిస్తారు, చదువు జీవితాన్ని ఇస్తుంది. అటువంటి విద్య యొక్క ప్రాధాన్యత తెలిసిన మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన విద్యా వ్యవస్థను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో నిరంతర త్రాగునీటి సరఫరా, మరుగుదొడ్ల సౌకర్యం, ప్రతి తరగతి గదికి ఫ్యాన్లు, లైట్లు, ఫర్నిచర్, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, కాంపౌండ్ వాల్, ఇంగ్లీష్ ల్యాబ్ మొదలైన మౌలిక వస్తువులతో మన ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా అందంగా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా మరుగుదొడ్ల సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల ఆడపిల్లల డ్రాప్అవుట్స్ తగ్గి వారు క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్ళగలుగుతున్నారు. తల్లిదండ్రులు కార్పొరేట్ పాఠశాలకు ఆకర్షితులై తమ పిల్లలను కార్పొరేట్ పాఠశాలలో చేర్చి అక్కడ ఫీజులు కట్టలేక అప్పులు పాలవుతున్నారు. కానీ ఇప్పుడు వారికి ఆ కష్టం లేదు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నేను కూడా మా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. ఈ నాడు నేడు కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంతో పాటు నాణ్యమైన విద్య మరియు మెరుగైన మౌలిక వసతుల కోసం ఉద్దేశించబడినది. ఈ కార్యక్రమం నవంబర్ 14, 2019 నాడు ప్రారంభించబడినది. గుంటూరు జిల్లాలో 1216 పాఠశాలల్లో ఈ పనుల నిమిత్తం 276.27 కోట్ల రూపాయలు శాంక్షన్ కాబడినవి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం, సమగ్ర శిక్ష ఇంజనీరింగ్ విభాగం ఈనాడు నేడు పనులు చేయుచున్నవి. ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా విద్యార్థులందరికీ మామయ్య అన్న అభిప్రాయం ఏర్పడింది. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే మా కుటుంబంలో మేము 4 పిల్లలం. నేను పెద్దమ్మాయిని. నాడు మా తమ్ముడు మిడ్ డే మీల్ తినడానికి ఇష్టపడేవాడు కాదు. నేడు చిక్కీ కోసం చక్కగా అందరికంటే ముందు లైన్లో నిలబడుతున్నాడు. నాడు మేము పాఠశాలలకు ఒకసారి చెప్పులు లేకుండా వెళ్ళేవాళ్ళం. నేడు చక్కగా బూట్లు తొడుక్కొని వెళ్తున్నాం. నాడు విద్యా సంవత్సరం ప్రారంభించిన కొంతకాలానికి పుస్తకాలు వచ్చేవి. అప్పటి వరకు పాత పుస్తకాలే గతి. కానీ నేడు విద్యా సంవత్సరం ప్రారంభమైన వెంటనే మాకు పుస్తకాలు వస్తున్నాయి. నాడు మా అమ్మ మా పుస్తకాల ఖర్చుల కోసం వలస కార్మికురాలుగా వెళ్ళేది. నేడు అమ్మఒడి పథకం ద్వారా మా ఖర్చులు తీరుతున్నాయి. పైగా ప్రభుత్వమే బ్యాగు, పుస్తకాలు మాకు ఉచితంగా ఇస్తుంది. ఇలా ప్రతి చిన్న విషయాన్ని గుర్తించి మాకు ఉన్నత విద్యను అందించాలని మా భవిష్యత్తును తన భుజాలపై వేసుకొని నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ మాకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తున్న పులివెందుల పులిబిడ్డ, మాట తప్పని మడమ తిప్పని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయాన్ని నేను 2 సూచనలు చేయదలుచుకున్నాను. అవేంటంటే ప్రతి పాఠశాలలోనూ లైబ్రరీ ఉండాలి. లైబ్రరీ కంటూ ఒక రూమ్ ఉండాలి. దానికంటూ ఒక పర్టికులర్ పీరియడ్ ఉండాలి. అలాగే మా పాఠశాలలో మంచి గార్డెన్ ఉంది. ప్రతి పాఠశాలలో అలవాటి గార్డెన్ ఉంటుందని నేను అనుకోవడం లేదు. కాబట్టి ప్రతి పాఠశాలలోనూ మంచి గార్డెన్ ఉండేలా చూడాలని నేను కోరుకుంటున్నాను. నా అభిప్రాయాన్ని వారితో పంచుకునేందుకు నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. అవన్నీ కిటికీలు అవన్నీ పగిలిపోతే తలుపులు అవన్నీ తీసేసుకుని పని బాగా చేసుకుంటామండి. జగన్ గారు బాగా చేయాలని మాకు పెద్దలందరూ కూడా వచ్చిన వాళ్ళు కూడా అందరూ పనులు బాగా చేసుకుంటుండే. మెటీరియల్ కూడా అండి మేమే తెచ్చుకుని చూసుకుని దగ్గరుండి చేయించుకుంటున్నామండి. ఇంకా పిల్లలు కూడా ఇంకా పెరగాలని మా స్కూల్లో మాకు టీచర్ కావాలండి. 4 టీచర్లు ఉన్నారు. మరి స్కూలు కాంపౌండ్ అంతా పెద్దగా ఉంది. మాకు వాచ్మెన్ కావాలి సార్.
స్కూల్ స్ట్రెంగ్త్ ఎంత ఉందమ్మా? విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది? 83 అండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుతారండి పిల్లలు. ఇంగ్లీష్ మీడియం పెట్టారు కదా, ఇంకా పెరుగుతారు. మాకు టీచర్ కావాలి, వాచ్మెన్ కావాలి సార్. ఈ వాచ్మెన్ అనేటువంటిది ఆల్రెడీ ఇప్పటికే ఈ ముందు మన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి యొక్క పనితీరు కలెక్టర్ గారిని ఇంప్రెస్ చేసే విధంగా ఉంది. అక్కడి నుంచి వచ్చినటువంటి పేరెంట్స్ కమిటీ చైర్మన్ గారిని ఎంపీపీఎస్ కూచిపూడి నేడు పనుల్లో 3 డెమో స్కూల్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి డెవలప్ చేయడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. అందులో మొదటిది అమర్కులూరు మండలం కూచిపూడి ప్రైమరీ స్కూలు, రెండవది వేములూరుపాడు పెరంపురం యూపీ స్కూల్ అండ్ మూడవది 75 తాళ్ళూరు స్కూలు. లాస్ట్ వీక్ కలెక్టర్ సార్ అండ్ అబ్జర్వర్ గారు శాఖ తరఫున నా నమస్కారాలు. నా పేరు వంగా శ్రీనివాస్ రెడ్డి, 75 తాళ్ళూరు పెదకూరపాడు మండలం, గుంటూరు డిస్టిక్. మా స్కూల్కి నాడు నేడు కింద మన గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు 23 లక్షల రూపాయలు కేటాయించడం అనేది చాలా అరుదైన విషయం అని. గతలోగడ స్కూల్కి 10,000 రూపాయలు గ్రాంటు శాంక్షన్ చేస్తేనే చాలా గొప్పగా ఉండేది. అలాంటిది ప్రస్తుతం ఇప్పుడు మా స్కూల్కి 23 లక్షల రూపాయల గ్రాంటు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో కూడా 50% ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మా స్కూల్లో వర్క్స్ స్టార్ట్ అయినాయి, 50% వర్క్ కూడా కంప్లీట్ అయినాయి. నాడు నేడు కింద మోడర్న్ టాయిలెట్స్, అదేవిధంగా స్కూల్ కాంపౌండు, స్కూల్ పెయింట్స్, స్కూల్ క్లాస్ రూమ్లో గ్రానైటు వర్క్స్ జరుగుతున్నవి. డిఓ మేడం గారు కూడా 2 డేస్కి ఒకసారి ప్రతిరోజు 2 డేస్కి ఒకసారి విజిట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ నాడు నేడు వల్ల స్కూళ్ళు కూడా చాలా అభివృద్ధి చెందుతున్నాయి. పూర్వం చాలా అవస్థల్లో ఉండే స్కూళ్ళు బాగా ఇబ్బందికరంగా ఉండేవి. ఈరోజు మా స్కూళ్ళు చూస్తానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటున్నాయి. దీనివల్ల పిల్లలు కూడా స్కూల్కి ప్రభుత్వ పాఠశాలకు రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అదేవిధంగా జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 15,000 రూపాయలు పేద విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈ 15,000 రూపాయలు అంటే పేదవాడికి చాలా 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 ఎక్కువ మొత్తం అండి. దీనివల్ల ప్రతి పేద విద్యార్థి తల్లి తండ్రి అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ స్ట్రెంత్ పెరగటమే కాకుండా ఈ నాడు నేడు వల్ల జరిగే పనుల వల్ల కూడా స్కూల్కి స్ట్రెంత్ పెరగటానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. అదేవిధంగా మన గవర్నమెంట్ స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారండి. ఈ క్వాలిఫైడ్ టీచర్స్ వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఇంగ్లీష్ మీడియం వల్ల భవిష్యత్తులో భావితరాల పిల్లలు ఎక్కువ జాబ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ఇంగ్లీష్ మీడియం వల్ల. అదేవిధంగా జగనన్న గోరు ముద్ద, దీనివల్ల చాలా పౌష్టికరమైన ఆహారం స్కూల్లో అందించబడుతున్నది. ఎప్పుడైతే పిల్లలకి స్టూడెంట్స్కి ఈ పౌష్టికరమైన ఆహారం అందించబడుతున్నదో అప్పుడే ఆ పిల్లవాడు స్టడీ కానీ ప్లేయింగ్ యాక్టివిటీస్ కానీ అంతా కరెక్ట్గా ఉంటారండి. అప్పుడే పిల్లల గ్రోత్కి కూడా ఇది సహకరిస్తుంది. ఇది చేస్తున్న మన గౌరవ ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు వారికి మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎలా నిర్మించుకుంటే బాగుంటుంది, ఏ మెటీరియల్ వాడాలి, ఎక్కడి నుంచి కొనుక్కోవాలి, అంతా వాళ్ళే పేరెంట్స్ కమిటీ నో కాంట్రాక్టర్స్. సో పేరెంట్స్ కమిటీస్ యొక్క అనుభవాలను కూడా మనం విందాం. ఈరోజు మన మధ్యకు 75 తాళ్ళూరు పెదకూరపాడు నుంచి పేరెంట్స్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు. ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇది కూడా 1,000 రూపాయల నుంచి 3,000 రూపాయలకి పెంచడం జరిగింది. వారి యొక్క హ్యాండ్ ఓవర్ వారు కూడా చాలా చక్కగా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ కమిటీస్ నాడు నేడు కార్యక్రమం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పాఠశాలలోనూ ఏడాది సంక్రాంతి సెలవుల తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు మా హెచ్ఎం గారు ప్రార్థనా సమావేశంలో జగనన్న ప్రవేశపెట్టిన జగనన్న గోరుముద్ద పథకం గురించి వివరంగా చెప్పారు. అప్పటి నుండి మాకు ప్రతిరోజు పండుగ భోజనమే. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఒక వెరైటీతో భోజనం చేస్తున్నాం. సోమవారం అన్నం, పప్పుచారు, ఎగ్ కర్రీ, స్వీట్, చిక్కీ. మంగళవారం పులిహోర, టమాటో పప్పు
సోమవారం వెజిటేబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్ చిక్కీ. గురువారం కిచిడి, టొమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు. శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్ చిక్కీ. శనివారం అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్. ఈ విధంగా మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వారు మెనూలు పాటిస్తున్నారు. సైన్స్ పాఠంలో సమీకృత ఆహారం గురించి మా ఎన్ఎస్ ఉపాధ్యాయులు చెప్తున్నప్పుడు ఇంత మంచి పౌష్టిక ఆహారం మాకు ఎక్కడి నుంచి లభిస్తుందా అనుకునేదాన్ని. కానీ పేద కుటుంబంలో జన్మించిన నాలాంటి బాలబాలికలకు ఈ లోటు లేకుండా పోయింది. ఈ పథకం వల్ల మేము ప్రతిరోజు మధ్యాహ్న భోజనం చేస్తూ చదువుతో పాటు ఆటపాటల్లో కూడా హుషారుగా పాల్గొంటున్నాం. మా పాఠశాలలో పనిచేసే వంటాంటి జీతం 1000 నుండి 3000 రూపాయలకు పెంచడంతో ఆమె కూడా మరింత రుచికరమైన భోజనం మాకు అందిస్తుంది. మా పాఠశాలలో 140 మంది విద్యార్థులు ఉంటే ఇదివరకు 60 మంది మాత్రమే భోజనం చేసేవారు. కానీ ఇప్పుడు 140 మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. చదువుతో పాటు నేను ఈ జగనన్న గోరుముద్ద పథకం రాకముందు మధ్యాహ్న భోజనం సరిగా చేయక నీరసంతో ఉండేదాన్ని. అందువల్ల చదువుపై ఆటలపై ఎంత శ్రద్ధ చూపించేదాన్ని కాదు. కానీ ప్రతిరోజు మధ్యాహ్న భోజనం తింటూ చదువుతో పాటు ఆటల్లో కూడా శ్రద్ధాశక్తులు కనబరుస్తున్నాను. ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. భారతదేశంలో వచ్చాను. అప్పటి నుండి మధ్యాహ్న భోజనం ప్రతిరోజు స్కూల్లోనే చేసేదాన్ని. ఒకే రకమైన భోజనం తినాలనిపించేది కాదు. నా తోటి పిల్లలు కూడా నాలాగే ప్రతిరోజు అదే రకమైన భోజనం చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ప్రతిరోజు అదే అన్నం, ఆకుకూర తినాలనిపించేది కాదు. కానీ ఆకలి తీరాలుగా అయిష్టంగానే తినేవాళ్ళం. అత్త ఆకలితో ఉండేవాళ్ళం. సగం స్వయంగా సీఎం గారే ఏ రోజు ఏ ఆహారం ఏమేమి ఇవ్వాలనేటువంటిది మొత్తం వారే రాసి వారే ఇచ్చారు అధికారులకి. సహజంగా జనరల్గా ఏం చేస్తారంటే ముఖ్యమంత్రులు రెడీ చేయండి అంటారు, వాళ్ళు రెడీ చేస్తారు, సమయం పెడతారు. కానీ మీకు ఏ ఆహారం అయితే బాగుంటుంది అనేటువంటి డే వైజ్ గా ఆ మెనూ కంప్లీట్ గా సీఎం గారే ప్రిపేర్ చేశారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ పేరేం బాబా? నా పేరు జ్యూలా. జగనన్న మావయ్య గోరుముద్ద తినిపిస్తున్నాడు. గతంలో పప్పు సాంబార్ ఇచ్చామని చెప్పావు కానీ గోరుముద్ద రూపంలో జగనన్న ఏ రోజు ఏమేమో ఇస్తున్నాడు, ఏ రోజు ఏ ఆహారం ఇస్తున్నాడని చెప్పలా. గుడ్డు, చిక్కీ మరియు స్వీట్ పొంగల్ ఇవన్నీ బలమైన ఆహారం, పోషకాహారం. అంటే అన్నం, రైస్, పప్పుచారు మరియు గుడ్డు కూర, చిక్కీ, దూసరే పులిహార, టమాటా పప్పు, గుడ్డు, వెన్సడే వెజిటేబుల్ రైస్, ఆలూ కుర్మా, ఎగ్ చిక్కీ, థర్స్డే కిచిడి, గుడ్డు కూర మరియు టమోటా చట్నీ, చిక్కీ. శుక్రవారం అన్నం, సాంబార్ అండ్ చిక్కీ, గుడ్డు. శనివారం రైస్, సాంబార్, స్వీట్ పొంగల్. మాకు ఇటువంటి పోషకాహారాన్ని ఇస్తా మమ్మల్ని చాలా బలపరుస్తున్నారు. థ్యాంక్ యూ అధికారులందరికీ. మోహన్ రెడ్డి మావయ్యకి కూడా నా శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. జగనన్న గోరుముద్ద ద్వారా మాకు ఎంతో పౌష్టికాహారాన్ని ఇస్తా మమ్మల్ని చాలా బలపరుస్తున్నారు. మేము తింటేనే కదా చదివేది, ఏదైనా సాధించగలిగేది. మాకు సరైన రోజుకి ఒకే కూర కాకుండా, రోజుకి ఒకే కర్రీ కాకుండా, రోజుకు ఒకే ఐటమ్ కాకుండా మాకు సపరేట్ గా రోజుకు ఒక మెనూ చేస్తా మమ్మల్ని చాలా పౌష్టికాహారంతో బలపరుస్తున్నారు. అలాగే సీఎం గారికి నా విద్యార్థి లోకం అంతా తరఫున నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతకు ముందు మిడ్ డే మీల్ అయితే రోజు పప్పు సగం అన్నం తిని సగం అన్నం పడేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ
అందరూ స్కూల్స్ లోనే తింటున్నారు. గతంలో అయితే క్యారేజెస్ తెచ్చుకునే వాళ్ళం మేము. మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్ళి వచ్చేవాళ్ళం, అలా ఉండేది. కానీ ఈ జగన్ మావయ్య గోరుముద్ద ద్వారా మాకు చాలా మేలు జరిగింది. ఇంట్లో ఖర్చులు తగ్గినాయి. మేము స్కూల్లో తింటాం వల్ల. దీనికి జగన్ అన్నకి, ఇంకా డిఓ, ఎంఈఓ, కలెక్టర్ గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకొంచున్నాను. ప్రత్యేకంగా మా జగన్ మావయ్యకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకొంచున్నాను. నా తరఫున, నా స్కూల్ తరఫున, నా టీచర్స్ తరఫున, అలాగే విద్యార్థి లోకమంతా చాలా కృతజ్ఞతలు తెలుపుకొంచున్నాను. నేటి బాలలకు అధికారులకు నమస్కారం. నా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలలో ఒకటైన అమ్మఒడి పథకం నా పేరు పిల్లల పైన ఒక వరమని నేను చెప్పదలుచుకున్నాను. మేమిద్దరం అక్క చెల్లిలో మాకు చదువు అంటే ఎంతో ఇష్టం. మా నాన్నగారికి ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. మా అమ్మ కష్టం మీద మేము చదువుకునే వాళ్ళం. మా అమ్మ కష్టం చూసి నాకు ఎంతో బాధ కలిగేది. మధ్యలో మేము కూడా మా అమ్మతో కలిసి పనికి వెళ్ళేవాళ్ళం. కానీ సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పేద పిల్లలను దృష్టిలో పెట్టుకొని అమ్మఒడి పథకాన్ని జనవరిలో ప్రవేశపెట్టారు. అమ్మ ఖాతాలో 15,000 రూపాయలు జమ అయ్యాయి. ఎందరో పేద కుటుంబాలకు, ఎందరో పేద పిల్లలకి చక్కని అవకాశం. దీనివలన బాల కార్మికులు ఎవరూ ఉండరు. ఇలాంటి సీఎం మళ్ళీ రావాలి. ఇలాంటి ఒక వ్యక్తి వలన ఎందరో పేద కుటుంబాలు తమ జీవితాలను బాగు చేసుకుంటారు. 15,000 రూపాయలు అంటే మాకు ఎంతో పెద్ద మొత్తం. మా అమ్మ కొంత ఇంటి ఖర్చుకు వాడింది, ఎంతో సంతోషపడింది. మా టీచర్లు చెప్తూ ఉంటారు, ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని. మరి మన సీఎం గారు తల్లి ఖాతాలో డబ్బు వేసి స్త్రీకి ప్రాధాన్యత ఇచ్చారు. మనకు ఏ కష్టం వచ్చినా మనకంటూ ఒక మాట సీఎం గారు. మనకు ఏ కష్టాన్నైనా ఎవరు అనుభవించకూడదని తానే అందరికీ అయ్యి ముందు నడిపిస్తారని ఆయనపై నాకు నమ్మకం. నేను భవిష్యత్తులో బాగా చదువుకొని మా కష్టం కలగకుండా చూడగలననే నమ్మకం అమ్మఒడి పథకం ద్వారా కలిగింది. ఫ్రీ బుక్స్, ఫ్రీ యూనిఫామ్, ఫ్రీ షూస్, పౌష్టికాహారం, 15,000 రూపాయలు. పేద పిల్లలకు ఈ రోజుల్లో ఇన్ని సదుపాయాలు ఎవరు కల్పించగలరు? ఒక సీఎం జగన్ తప్ప. జగన్ సూచనల మేరకు ముందుగా 1000 రూపాయలు తీసుకొని వెళ్ళి మా టీచర్లకు ఇచ్చాను. ఎందుకంటే పాఠశాల అభివృద్ధికి నేను భాగమవ్వాలని. అమ్మఒడి అంటే పిల్లల బాగోగులు, ఒక రక్షణ కవచాన్ని ప్రతి తల్లికి బిడ్డకు అందించిన మా సీఎం గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ. నా ముగ్గురు పిల్లలు, నేను రోజువారీ పూజ చేసుకుంటూ మా పిల్లల్ని చదివించుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి నాకు ఇంట్లో గడవకు కూడా నా పిల్లల్ని తీసుకొని కూలి పనికి తీసుకుని వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు జగనన్న అమ్మఒడి పథకం అమలు చేసిన తర్వాత 15,000 రూపాయలు నాకు ఇంటికే తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు నా పిల్లలందరూ కూడా ముగ్గురు కూడా చదువుకుంటున్నారు. ఇంకా జగనన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్న అధికారులందరినీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లబ్ధి పొందాను. అయితే నేను ఇంతకు ముందు అయితే మా స్కూల్ టీచర్స్ గురించి మీ పిల్లలకి స్కాలర్షిప్ వస్తుంది, అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్పేవారు. అయితే మా పిల్లల్ని స్కూల్ మార్పించి కూడా అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం, కానీ మాకు ఇంతవరకు కూడా ఎటువంటి ₹1 కూడా రాలేదు. అయితే మరి జగనన్న పాదయాత్రలో చెప్పిన విధంగా నవరత్నాల్లో భాగంగా అమ్మఒడి పథకాన్ని మరి అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. మాట మాత్రమే కాదు, ఆయన చేసి చూపించారు. మరి అమ్మఒడి పథకం కోసం మేము ఎక్కడికి వెళ్ళలేదు. వాలంటీర్స్ ద్వారా మరి మా వాకిటి ముందుకే వచ్చి అన్ని విషయాలు చెప్పి మీ అకౌంట్లో పడి అని చెప్పేసి చెప్పారు. మరి నేనే కాదు, నాలాంటి అనేక మంది తల్లులు మరి అనేక మంది లబ్ధి పొందారు. మా పిల్లల్ని ఇంకా ఉన్నతంగా చదివించుకోవడానికి 1 సంవత్సరం మాత్రమే ఇచ్చి మరి ఆ వాగ్దానాన్ని నెరవేర్చామని చెప్పేసి అనకుండా ఇంటర్మీడియట్ వరకు కూడా మాకు భరోసానిచ్చి మా పిల్లల్ని ఉన్నతంగా చదివించుకోవడానికి ఇచ్చినటువంటి భరోసాను బట్టి మరొకసారి మన సీఎం గారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన అధికారులందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మన కలెక్టర్, మన గుంటూరు జిల్లా కలెక్టర్ గారు శామ్యుల్ ఆనంద్ కుమార్ గారు గుంటూరు మదర్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాడు నేడు
ఈ కార్యక్రమాల బెనిఫిషరీస్తో ఒకసారి మాట్లాడుతాను. థ్యాంక్ యూ సార్. సో మొదటిగా అమ్మఒడి కార్యక్రమం జరిగినటువంటి వరల్డ్ ర్యాంకింగ్స్ మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి స్టేట్ వైడ్ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అలానే ఇండియా వైడ్ 10th ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అలాగే వరల్డ్ వైడ్లో 401 ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి యూనివర్సిటీలో కొన్ని కొత్త డిపార్ట్మెంట్స్ స్టార్ట్ చేస్తున్నాము. పీజీ కోర్సెస్లో ఎంఏ ఇన్ కంపారిటివ్ లిటరేచర్ అని ఒక డిపార్ట్మెంటు, అట్లనే ఎంఏ ఇన్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్లేషన్ స్టడీస్ అని ఇంకో డిపార్ట్మెంటు, అట్లనే సెంటర్ ఫర్ యూరోపియన్ లాంగ్వేజెస్ అని మా యూనివర్సిటీలో చేరేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ జాయిన్ ఫర్ 1 year కోర్స్ ఆర్ 6 months కోర్స్ or 3 months certificate course in Chinese language, Japanese language, or German language, or some of the Latin American languages. అదేవిధంగా సెంటర్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ అని ఒక కొత్త సెంటర్ని స్టార్ట్ చేస్తున్నాము ఈ అకాడమిక్ ఇయర్ నుంచి. స్టూడెంట్స్ దే కెన్ లెర్న్ తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ ఇట్లా ఇండియన్ లాంగ్వేజెస్ అని దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ లెర్న్. అండ్ దెన్ మన యూనివర్సిటీలో నాగార్జున యూనివర్సిటీ ఇప్పటివరకు సైకాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో లేదు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఎంఎస్సీ ఇన్ సైకాలజీ ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా ఎంటైర్ యూనివర్సిటీ అంటే ఇప్పుడు స్కూల్ లెవెల్ ఏదైతే బయోమెట్రిక్స్ అవి చేస్తున్నారో అదేవిధంగా యూనివర్సిటీలో ఆల్రెడీ బయోమెట్రిక్స్ ఉన్నది, దాన్ని ఇంకా చాలా సివియర్గా సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తాము. అట్లా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అంతా కంప్లీట్గా పేపర్లెస్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి రన్ జరుగుతుంది. ఈ అడ్మినిస్ట్రేషన్ తీసుకొని వస్తున్నాం. అకాడమిక్ ఎక్స్పాన్షన్లో ఇన్నోవేటివ్ ఎక్స్పాన్షన్, ఇన్నోవేటివ్ హబ్, ఎంటర్ప్రెన్యూర్స్ హబ్, కెరియర్ డెవలప్మెంట్ అండ్ గైడెన్స్ హబ్ అని 3 స్టార్ట్ చేస్తున్నాము. ఇవన్నీ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు కానీ, ఫార్మసీ కాలేజీ వాళ్ళు కానీ, ఆర్కిటెక్చర్ కాలేజీ వాళ్ళు కానీ దే ఆర్ డూయింగ్ దీస్ థింగ్స్ అండ్ వీఆర్ ఇన్వైటింగ్ లాట్ మెనీ ఇన్నోవేటివ్ థింగ్స్ ఇన్ టు ది యూనివర్సిటీ. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో క్లాస్ రూమ్ టీచింగ్కి స్వస్తి చెప్పాల్సినటువంటి ఆ బరువును తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్లనే 25% ఆఫ్ ద సిలబస్ ఆన్లైన్లో కంప్లీట్ చేయడానికి దానికన్నీ ప్రిపరేషన్స్ చేసాము. అట్లనే ఎగ్జామినేషన్స్ కూడా ఎక్కువగా ఆన్లైన్లోనే మనకి నాగార్జున యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఉంది. అందులో మోర్ దెన్ 54 కోర్సెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆ కోర్సెస్ అన్నీ కూడా త్రూ ఆన్లైన్ అండ్ ఎగ్జామినేషన్స్ కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేయడానికి ఈ సన్నాహాలు చేయడం జరుగుతుంది ఈ అకాడమిక్ ఇయర్లో. అలాగే ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ అట్ పీజీ లెవెల్ త్రూ ఆన్లైన్ అండ్ మిడ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ త్రూ ఆన్లైన్. అంటే రఫ్గా బేసిక్గా చేస్తున్నటువంటి యాక్టివిటీస్. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి నాగార్జున యూనివర్సిటీ ఏ విధమైన యాక్టివిటీ చేయబోతుందని మేము చెప్తున్నాము. దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ మీద వాటి రిఫార్మ్స్ మీద మాట్లాడటానికి మా యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. దానికి కూడా పీపీటీ ప్రజెంటేషన్ రెడీగా ఉంది. ఐ ఆస్క్డ్ ఓన్లీ టు మేక్ దిస్ presentation, so I humbly request the Honorable Minister not to misunderstand me. I was given this responsibility, that's why I did this. Okay, thank you very much. మనం ఏ విధంగా గవర్నమెంట్ డెసిషన్స్ని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయగలము యూనివర్సిటీ లెవెల్లో, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు, ప్రాస్ అండ్ కాన్స్ అవన్నీ చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. 2-3 రోజుల నుంచి అది కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి వాటి గురించి కొంచెం విశ్లేషణాత్మకంగా చర్చ జరుపుకొని చేస్తున్న విధానాల్లో ఇంకా ఏ మార్పు చేస్తే ఇంకా బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించగలుగుతాము, ఎక్కువగా స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుందని ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ తీసుకురావడం వరకు మన ఈ సెమినార్ ఏర్పడింది. అంతేగాని రొటీన్గా ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమాలు తీసుకొచ్చి చదివితే ఎంతో కూర్చోడానికి యూనివర్సిటీలో మేము చేసినటువంటి అచీవ్మెంట్స్ అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్. ఎప్పుడో 10 years బ్యాక్ 2009లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ పెట్టాలని డెసిషన్ తీసుకోవడం జరిగింది. అది 2019 November 28 నాడు ఇంప్లిమెంట్ చేశాము.
అదేవిధంగా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆ ఇంజనీరింగ్ కాలేజీని పిలవాలని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో డెసిషన్ తీసుకోవడం జరిగింది 2009లో. దానిని లాస్ట్ ఇయర్ నవంబర్ 2019లో ఇంప్లిమెంట్ చేశాం. అలాగే నవంబర్ 26 నాడు యూనివర్సిటీ హ్యాస్ కండక్టెడ్ 70th ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేషన్స్. దానికి ఆనరబుల్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారు వచ్చారు. అలాగే రెస్పెక్టెడ్ కలెక్టర్ ఆఫ్ గుంటూరు శాంతిల్ ఆనంద్ గారు కూడా వచ్చారు. నవంబర్ 28 నాడు యూనివర్సిటీ యువజనోత్సవము అంటే ఇన్వైటింగ్ టీమ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఆఫ్ నాగార్జున యూనివర్సిటీ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం సపోర్ట్ చేయాలి, ఇంట్రడ్యూస్ చేయాలని, దానికి సపోర్ట్గా దాన్ని ఇంటలెక్చువల్గా అకాడమిక్ పరంగా మేధావులను పిలిపించి వారి చేత సెమినార్ పెట్టాలని 9th డిసెంబర్ నాడు సెమినార్ని కండక్ట్ చేశాము. ప్రొఫెసర్ కంచే ఎలయ్య గారు వచ్చి వారు కీలకోపన్యాసం చేశారు. అలానే దిశ యాక్ట్ పెట్టినప్పుడు అవర్ యూనివర్సిటీ వాజ్ ద ఫస్ట్ యూనివర్సిటీ, మొట్టమొదటి యూనివర్సిటీ స్టేట్లో ఎంపవరింగ్ ఉమెన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏపీ దిశ యాక్ట్ అని ఒక సెమినార్ పెట్టాము. దానికి మన ఉమెన్స్ కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు వచ్చారు. అదేవిధంగా ఫ్రమ్ బెంగళూరు యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ జ్యోతి గారిని పిలిచి వారి చేత లెక్చర్ ఇప్పించడం జరిగింది. అంటే ఇవన్నీ అకాడమిక్ యాక్టివిటీస్ నేను యూనివర్సిటీలో చేసినని చెప్తున్నాను. అలాగే ఎవ్రీ ఇయర్ యూనివర్సిటీ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుగుతుంది. ఆ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ రోజున ఒక పేరేడ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ పేరేడ్లో పాల్గొనడానికి యూనివర్సిటీకి సంబంధించినటువంటి 345 అఫిలియేటెడ్ కాలేజ్ నుంచి టీమ్స్ని రప్పించి ఈ సమావేశం ఏర్పాటు చేసింది ఆనరబుల్ మినిస్టర్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం టు కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.